హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వారం నుండి వీడియోలు అనేది చేయలే, కొద్దిగా నా పర్సనల్ ప్రాబ్లం వల్ల వీడియోలు అనేది చేయలేదండి. ఇక రేట్లు అనేది ఒక 3-4 రోజులు మాత్రమే రేటు కొద్దిగా స్టాక్ తక్కువ వచ్చినాడు, రేట్లు పెరిగా. మళ్ళా స్టాక్ మార్కెట్లకు వచ్చేసరికి మళ్ళా రేట్ అనేది డౌన్ అయింది. మామూలు రేట్లే గత 10-15 రోజుల నుండి ఏం రేట్లు మూవ్ అవుతుంది అదే రేట్లు అనేది మూవ్ అవుతా ఉందండి. వర్షాల విషయానికి వస్తే కనుక తమిళనాడులో మయిలాడుదురై డిస్టిక్ లో గమనిస్తే కనుక నిన్న పడినటువంటి వర్షాలు మీరు చూడండి. మయిలాడుదురై 104 మిల్లీమీటర్లు, మనల్మేడు 23 మిల్లీమీటర్లు, సిరికాలై 50 మిల్లీమీటర్లు, కల్లీడం 10 మిల్లీమీటర్లు, తారంగంబాడి 117 మిల్లీమీటర్లు, శంబర్కోయిల్ 114 మిల్లీమీటర్లు. ఆ ఒక డిస్టిక్ లోనే నిన్న పడినటువంటి వర్షపాతం మీరు టోటల్ గా 420 మిల్లీమీటర్లు. యావరేజ్ గా మీరు గమనిస్తే గనక 70 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నిన్న పడింది. ఇది ఈ రోజు మార్నింగ్ తీసినటువంటి రిపోర్ట్. నిన్న వర్షాల వల్ల జరిగినటువంటి పంట నష్టం మీరు గమనిస్తే గనక పరువం தவறிய பலத்த மழையால் அறுவடைக்கு தயாரான சம்பா பயிர்கள் சேதம். வடகடலோர மற்றும் டெல்டா மாவட்டங்களில் பரவலாக கனமழை பெய்துள்ளது. மயிலாடுதுறை மாவட்டத்தில் தொடர் கனமழை காரணமாக அறுவடைக்கு தயாராக இருந்த சம்பா பயிர்கள் சேதம். மாவட்டத்தில் அதிகபட்சமாக தரங்கம்பட்டி 12 சென்டிமீட்டர், செம்பனார் கோயில் 11 சென்டிமீட்டர், மயிலாடுதுறை 10 சென்டிமீட்டர் மழை பெய்துள்ளது. தமிழகம் முழுவதும் பரவலாக மழைக்கு வாய்ப்பு. డెల్టా மற்றும் తెన్ మావట్టంగళిల్ గనమళై పదివిడకూడుం. అంటే నిన్న పడినటువంటి వర్షాల యొక్క రిపోర్ట్ అది. ఈ రోజు కూడాను తమిళనాడు ఫుల్ గా వర్షాలు అనేది ఉంది. అదే విధంగా కడలోర తెన్ మావట్టంగళ్, కడలోర అంటే డెల్టా మావట్టాలు అంటే తీర ప్రాంతాలు, అదే విధంగా దక్షిణ తమిళనాడులో వర్షాలు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అనేసి ఈ రోజు వాతావరణ శాఖ తెలిపిందండి. మీరు గమనిస్తే గనక రిపోర్ట్ నేను చూపిస్తా. ఇది అట్ ప్రెసెంట్ ఇప్పుడు పడతా ఉండేటువంటి వర్షాలండి. ఎక్కడంటే దిండుగల్ నుండి పుదుకోటై, కారైకుడి, తొండి, రామనాథపురం, విల్లైకోటం, తిరునల్వేలి, రాజపాళ్యం ఈ ఏరియాలో అట్ ప్రెసెంట్ ఇప్పుడు పడతా ఉండేటువంటి వర్షాలు. ఈ రోజు 3 గంటలు 4 గంటలకు మీరు వర్షాలు గమనిస్తే గనక కొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది ఉందండి. టోటల్ గా ఈ రోజు తమిళనాడులో 70 ఇంకా 80% ఏరియాల్లో వర్షాలు పడే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మదురై కావచ్చు, కోయంబత్తూరు, పుదుచ్చేరి, సేలం. మన లోకాలకు వస్తే గనక కోలార్ కావచ్చు, అక్కడక్కడ పడే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. అదే విధంగా మీరు గమనిస్తే గనక తిరుపతి, చిత్తూరు డిస్టిక్ల్లో కర్ణాటక, తమిళనాడుకు ఆనుకొని ఉండేటువంటి ప్రదేశాల్లో వర్షాలు పడే ఛాన్సెస్ అనేది ఈ రోజు ఎక్కువగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.